నీకు తెలుసా? Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on the introduction scene of Gautam Nanda movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. నూట 96 దేశాలు, 730 కోట్ల జనాభా, 4200 మతాలు, 6500 భాషలు. ఇంతమందిలో ఎవరితో ఎవరికి పరిచయం లేదు, కానీ అందరికీ కామన్ గా పరిచయం ఉంది ఒకటి: డబ్బు. ఇక్కడ ప్రతి మనిషి ఆరాటం పోరాటం దానికోసం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే భూమి మీద ఉన్న మనుషులు మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. ప్రాణం లేని ఈ కాగితం ప్రాణం ఉన్న మనుషులతో ఆడుకుంటూ ఉంటుంది. డబ్బు కోసం కన్న తండ్రినే నరికి చంపిన కసాయి కొడుకు, 500కే పసికన్నును అమ్మేసిన అమ్మ, అలా ఒక మనిషి రోడ్డున పడడానికి కారణం అదే. ఇలా మరో మనిషి రోల్ మోడల్ అవడానికి కారణం అదే. Forbes sensation, first South Indian to make it to the Forbes billionaires list. Mr. Vishnu Prasad Bhattamanini is founder of G Group. ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఎంట్రీ సంపాదించిన విష్ణు ప్రసాద్ ఘట్టమనేని ఆంధ్ర కుబేరుడయ్యాడు. అమ్మాయిల గురించి చెప్పుకునే మనం ఇక నుంచి మన తెలుగువాడి గురించి చెప్పుకోవచ్చు. అంతగా చెప్పుకునేంతగా నేనేది సాధించిన అనుకోవడం. ఇలా టాప్ 50లో కాదు, టాప్ 10 లో నా పేరు చూసుకున్న రోజు ఒక తెలుగు వాడిగా గర్వపడ్డా. Congratulations from CNN. Thank you. May I have your autograph, please? Sure. Sir, please sir, young entrepreneurs కి మీరు ఇచ్చే సలహా? ఉన్న స్థాయి చాలనుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి. సో డ్రీమ్ బిగ్. సార్, అసలు సక్సెస్ అంటే కలాంజీ చెప్పినట్టు మన సంతకి మీలో ఆటోగ్రాఫ్ అవ్వడమే సక్సెస్. Thank you. Oh, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ రేర్ విక్టరీ. thank you so much. Sir, where is your వారసుడు జూనియర్ ఘట్టం? నేను the only son of your whole empire. నా హ్యాపీనెస్ ని నేను ఇలా నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటుంటే వాడు వాడి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాడు. He's touring the world on a wild adventure. ఆ ఫోటోల్లో నేనుండాలి, వాడి ప్లేస్ లో నా కూతురు ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళ ఫుటేజ్ ని మీడియాకి పిఆర్ చేసే పనిలో ఉంది. అదేంటి సార్ అలా? మీరు ఫ్రెండ్ అనే కదా విష్ణు ప్రసాద్ గారు తెచ్చి పనిలో పెట్టుకున్నారు. నాకు వాడు పనివ్వటం కాదురా, స్నేహితుడని 25 ఏళ్ల క్రితం నేనే వాడికి నా ముద్ర ల్యాబ్ లో పనిచ్చాను. కానీ కొన్నాళ్ల తర్వాత నా కంపెనీ నష్టాల్లో ఉందని నా షేర్లు ఇవ్వాలనుకున్నాను. ఊరంతా అప్పులు చేసి నా దగ్గర వాడే కొనుక్కున్నాడు. ఆ తర్వాత నేను అమ్మిన దగ్గరే ఆగిపోయాను. వాడు అందనంత ఎత్తుకెదిగిపోయాడు. అదేనా సార్? నీకో స్టోరీ చెప్తా గౌరా. ఒక స్కూల్లో 2 ప్రాణ స్నేహితులున్నారు. ఓ రోజు ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది. వెనక కూర్చున్న వాడికి ఏమీ రాదు. ముందు కూర్చున్న స్నేహితుడు అడగగానే అన్ని చూపించాడు. కానీ రిజల్ట్స్ రోజు చూపించిన వాడు ఫెయిల్ అయ్యాడు. చూసి రాసిన వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఎందుకంటావు? ప్రాబబ్లీ చూపించిన వాడి హ్యాండ్ రైటింగ్ బాలేదేమో సార్. కారణం రాత కాదరా, తలరాత. దాన్ని మారుద్దాం అనుకుంటున్నా. నువ్వు నా పక్కకు మారితే అర్థం కాదు సార్. నీకు అర్థం కాదురా. నేను పనిచ్చిన వాడి దగ్గరే పనిచేస్తుంటే ఇక్కడ ఎలా ఉంటుందో నీకు అర్థం కాదు. ఫ్రెండ్ ని ఫోర్బ్స్ పార్టీ కూడా పిలవకపోతే ఇక్కడ ఎలా మడుతుందో నీకు అర్థం కాదు. బిజీలో మర్చిపోయి ఉంటారు సార్. బిజీలో మన కింద పనిచేసే వాళ్ళని మర్చిపోవచ్చురా, ఫ్రెండ్స్ ని కాదు.
డిసైడ్ అయిపోయాను కౌరా. వాడు జీ గ్రూప్ ని నా మీద వదిలేశాడు. ఇక నేను విలువల్ని వదిలేస్తాను. ఓ ఓ హాయ్ విష్ణు. హాయ్ నీతు, లాంగ్ టైం. గౌతమ్తో మాట్లాడి చాలా రోజులు. ఇట్స్ ద రైట్ టైం ఫర్ 3 of us. కాన్ఫరెన్స్ లోకి తీసుకుందామా? యా, గుడ్ ఐడియా. లెట్ మీ డు ఇట్. Oh my God! Bangalore. It's like a mahal. Oh my God. హాయ్ మా. హాయ్ నాన్న. డాడ్ కూడా లైన్ లో ఉన్నారు. హాయ్ డాడ్. Hey Gautam, how you been? How was your trip? యాజ్ యూజువల్. Enjoyed a lot? పేడ్ అలాంగ్. Just going through the bills. I was expecting more than $1 million. But it's less than that. Hey, live your life to the fullest. నీ ఏజ్ లో ఉండగా నాకు టైం కాదు. ఏం చేద్దామన్నా టైం లేదు. అందుకని ఇంకా ఎన్ని రోజులు ఈ ఫోన్? విష్ణు, ఇట్స్ ఇనఫ్. వాడి ఏజ్ పిల్లలంతా కెరీర్ బిల్డ్ చేసుకున్నారు. గౌతమ్, నీ నెక్స్ట్ బర్త్డేకి మన ముగ్గురు మన ఇంట్లో కలుస్తున్నాం. అప్పటి వరకు నీకు టైం. ఆ రోజు నువ్వు బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి. సో కట్టమనేని వారసుడు ఈజ్ ఆన్ హిస్ వే. కాదు, నిన్ను ప్రపంచానికి పరిచయం చేసే లోపు నువ్వు ప్రపంచానికి పరిచయం చేసుకో. హ్యావ్ ఫన్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. సీ యు సూన్. సీ యూ డాడ్. బాయ్ మా. Oh. Wow, it's so beautiful. Oh, so cute. Gym body. My dream wardrobe. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గౌరవ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సామ్. లుకింగ్ గార్జియస్ టుడే. థ్యాంక్ యూ సార్. Thank you, sir. We have Thai today. I'll have Thai today. పోయి ఉన్నానే. నే బానే ఉన్నా బాబు. మీరే కొంచెం చిక్కినట్టున్నారు. 1 వీకే చిక్కాను. చిన్నప్పటి నుంచి నేను ఒక్కరోజు కనిపించకపోయినా నీకు చిక్కినట్టే కనిపిస్తా. దీనికి మాత్రం ప్లేట్ పెట్టండి బాబు. మీరు లేనప్పుడు అస్సలు మా మాట వింటలేదు. చూసావా బాబు దాని పొగరు? కమ్ డౌన్ బొమ్మా. ఇప్పుడు తిను. సార్, నీడ్ యువర్ సిగ్నేచర్స్ ప్లీజ్. పూర్తిగా తిను. 2 crore. Sir, Mukta ma'am is calling. She already called me twice. I'm on my way, Mukta. Yeah, bye. పొద్దునే కదా బాబు వచ్చారు. మళ్ళీ పార్టీ. పార్టీ చేసుకుని అలసిపోయి ఉన్నాను.
అందుకే మళ్ళీ పార్టీ. पार्टी करके थक गए इसलिए पार्टी। Hey! Cheers to force! And this is for my friendship with Gautam Gatamaneni. Cheers! I'll be back. Hey Mukta, why did నీ రేంజ్ కి మించి ఇంత ఖర్చు? Because he's worth it. Oh. క్లాస్మేట్ అయినా ఇప్పటి వరకు తను నీకు ప్రపోజ్ చేయలేదు కదా, తను వేరే వాళ్ళకు కూడా ప్రపోజ్ చేయలేదు కదా. గట్టమనేని వారసుడు గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే Oh. జారిపోతాడు. వెయిటర్ సార్ వస్తున్నా. Oh, he's playing waiter here, huh? అది క్లీన్ చేసేయమ్మా. ఓకే సార్. సారీ సార్. సారీ సార్. Oh. సారీ. అదేంటి సారీ అని చెప్పాను కదా, వయసులో నీకన్నా పెద్దవాళ్ళని కూడా చూడకుండా. Oh. అది కదా బాబు. ఏయ్, నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నీకు తెలుసా? నువ్వెవరో నీకు తెలుసా? ఇన్నేళ్ళు వచ్చాయి, ఇంతమందిని వెంటేసుకుని ఇంత డబ్బు ఖర్చు పెట్టావు, నువ్వెవరో నీకు తెలుసా? ఏయ్! నేను వీటర్, వాడు చెఫ్, వీడో క్లీనర్, మరి నువ్వెవరో? Oh. హోప్స్ లో వచ్చింది మీ నాన్న, నువ్వు కాదు. Oh. He's so arrogant. Dog is sleeping on treadmill. Hmm.
హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు? నేనమ్మా నేనంటే ఎవరు నువ్వు? నేను పని మనిషి లక్ష్మిని మాట్లాడుతున్నానమ్మా. లక్ష్మమ్మ ఫామ్ హౌస్ కి కూరగాయలకు వెళ్ళాలన్నావుగా, డ్రైవర్ వెంకటేష్ వచ్చాడు. డ్రైవర్ వెంకటేష్. మ్మ్. Gotham? I've been trying to reach you all night. ఏంటి మొత్తం బుక్ చేసావా? వాడెవడో వాగిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు బాబు? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. చిన్నప్పటి నుంచి నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను. నిన్నే నాకు క్లారిటీ వచ్చింది. నేనెవరు? Damn it! You're the son of Vishnu Prasad, Gotham. ఏమైంది గౌతమ్? ఏంటిలా? నాకు పరిచయం అయినప్పటి నుంచి ఎప్పుడు నువ్వు ఎక్సైట్ అవ్వండి. ఎక్సైట్ ఎలా అవ్వమంటావు? చిన్నప్పటి నుంచి నేను అసలు ఏ ఎమోషన్ లేకుండా పెరిగాను. అసలు నాకు ఆకలి అంటే కూడా తెలీదు. ఇంతప్పటి నుంచి ఆ మాట గుర్తుకొచ్చే లోపే అంతమంది నా వెంటబడి గోరుముద్దలు తినిపించేవారు. కష్టం అంటే తెలీదు, బాధ అంటే తెలీదు, కన్నీళ్ళు అంటే తెలీదు, ప్రేమ అంటే తెలీదు, చివరికి సంతోషం అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే నేను 365 రోజులు సంతోషంగానే ఉంటున్నాను. అలాంటప్పుడు నిజమైన సంతోషం ఎలా తెలుస్తుంది? Gotham, please calm down. Just look at me. Look at me. Look into my eyes. నా కళ్ళలోకి చూడు. ప్రేమ ప్రేమ అనే ఎమోషన్ కనపడుతుంది. లేదు, నా లైఫ్ లోకి రావాలనే ఇంటెన్షన్ మాత్రమే. నువ్వు ప్రేమ నమ్మవా? తెలియని ఎమోషన్ ఎలా నమ్మ? నేను వస్తాను. నేను ఐడెంటిటీ వెతుక్కుంటూ వెళ్తున్నాను. నేను ప్రేమను వెతుకుంటూ వస్తాను. నేను ఎక్కడికి వెళ్తాను నాకు ఇది. నీతో ఎంత దూరమైనా వస్తాను. యాక్సిడెంట్ అవుతుంది. అవని కనీసం అప్పుడైనా బాధ అనే ఎమోషన్ అయినా తెలుస్తుంది. నీతో ఎంత దూరమైనా వస్తాను. I'll see you tomorrow. ప్రాబబుల్లీ మనం మళ్ళీ కలవకపోవచ్చు.
ओके सो गाइस जैसे कि हमने इंट्रोडक्शन सीन देख लिया है गौतम नंदा मूवी का एंड ही इज सच अ ब्लेस्ड चाइल्ड ही डोंट नो व्हाट टू डू हाउ टू डू एंड एवरीथिंग लाइक ही इज जस्ट very well taken care of, so he don't know any emotions and all. Whatever he was saying was correct, because since his childhood everything whatever he want he is getting on his plate, so he don't have to struggle, he don't have to cry, he don't have to suffer. He will just get what he wants, he will just say and he will get it. Like this is how his life is, and he's like see people who don't have something will be chasing something, right? So we will be thinking like, oh, he was having a such a fantastic life and he is having such a like क्या बोलते हैं उसे आराम वाली life, and he's so blessed with he did some good karma that he born in such a family that he is having this life. But at the same time we feel like then like he is searching for his identity and he also missed something, so everyone will miss something in their life. Okay, we should like okay, that's true, life is a race and life should be a race, otherwise you will not do anything and you will just keep aside and you will be like an object. If you will not do anything, you will be just there, and if someone wants something from you, that will happen, and then you will be just like anything, like yeah. But you should know your life purpose and you should always chase whatever you want in your life, but at the same time life is a race, you should keep in mind, and you can't get everything right, because races are different types. There are horse races, there are car races, there are marathon races, sprint races, there are a lot of kind of race. You can't win in every race and you can't get everything right. So yeah, he's blessed with good fortune, good money, but he is not blessed with struggles, tears, and those are emotions. Like you are a human being, you have to feel that. So this is what he came and he is going to search for, and we will know in further scenes what will happen and what is this movie all about. But from the introduction scene, whatever I have understood, this is what I'm blabbering or whatever I'm saying. And I think yeah, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.